నేను విజయసాయి రెడ్డి గారికి తెలియదు, ఆయన బాబు కావాలనుకున్నాడు. విజయసాయి గారికి నాకు ఇష్టము, విజయసాయి గారికి ఇష్టము, విజయసాయి గారికి తెలియదు, ఆయన కూర్చుంది కూర్చుంది ఆడాడుతుంది. కాబట్టి నేను బాబు కావాలంటే బాబుని కలిగి పెట్టాను. నా దృష్టిలో పోయింది సరే కలిగి పెట్టావా బాబా కనపడి నేను వైజాగ్ విసిరిస్తాను. సో ఆ రోజు నైట్ 22 చాలా మంది వచ్చాయి కదా. సో అవన్నీ చేస్తున్నాను ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి ఒక పెళ్లి కలిసి మీరు ఇక్కడ అక్కడ సమాజం బాగుంది అనేసి ఎక్కువ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ, బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కెన్ నాకు తెలుసు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి అవి కన్సీవ్ అయ్యింది ఒక దాని ద్వారా. దాని దగ్గర 2 ఎక్స్పీరియన్స్ ఉత్తరం కదా ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఉత్తరం కదా అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి మనం కంప్లీట్ అనుకోలేదు కదా మనము హౌ గోట్ కన్సీవ్ ఎలా కన్సీవ్ అయ్యారు. షీ షోడ్ హౌ డేర్ యు ఆస్క్ హిమ్. భార్తవి భార్యకి అడుగుతావు ఇంత ధైర్యం ఇంత అలవాటు పక్షులు భర్తను అడగవు సార్, భార్యను అడగవు కొత్తగా అది కాదు తప్పే కాదు. నేను కంప్లీట్ చేయలేదు కదా హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అడిగామంటే చెప్తా కొట్టాను. నేను గూగుల్ సర్చ్ గూగుల్ నాకు అర్థం దేర్ ఇస్ ఎ ఛాన్స్ సమ్ రాంగ్ వెబ్సైట్ అండ్ చీ కన్సీవ్ అలా అనుకుంటారు. సో ఐ అగ్రీ. నేను అక్కడ కూడా చూస్తున్నాను 7 సంవత్సరాలు ఐ హావ్ కీప్ ఆర్గ్యూయింగ్ పాలసీ ఐ క్వశ్చన్. సో అది ఐ డోంట్ రియల్లీ బ్యాక్ మైండ్ నాకు ఏం లేదు దొరుకుతుంది సార్ సభ్య సమాజం సిద్ధపడేది. నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో 8 weeks 8 weeks పెళ్ళి 2 months పెళ్ళి ఎప్పుడంటే సెప్టెంబర్ 21 అమ్మాయి కలిసి ఆ కడుపులో 8 weeks 2 months పెళ్ళి అలా అప్పుడు లేదు నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్ అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పుడు లేదు. సో నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఇంటి అయింది నాకు ఏంటి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో పెట్టాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్రెండ్ నాకు అలా నేను భర్తాన్ని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి నేను నా భర్తాన్ని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి మనం కేజీ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్ మోస్ట్ డిపార్ట్మెంట్ అది తెలుసు భర్తను. ఎందుకంటే వైద్యం 4 ఏళ్ళు అక్కడ 20 తిరిగాయి. నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మనకి ఆమె తెలుసు. తరపున తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు బిడ్డలు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కలుపు బేబీ మీరా మీరా ఐ నో ఇట్ రాంగ్ బట్ షీ భర్తలకి కోసం కూర్చుంటే సో వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ శాంతి ట్రైన్ చేసింది. అక్కడ దిగు హైదరాబాద్లో విజయసాయి రెడ్డి గారి సార్ని శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ మార్నింగ్ 10 గంటలకు వెళ్ళాను. మేడం గారు సుమంద మేడం గారు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను చూసుకో చూసుకున్నాను. నాకు శాంతి చూసుకున్నాను. క్లోజ్ చేయలేదు కదా క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్. రోడ్ రైట్ కార్ రోడ్ బై రోడ్ కార్ అంటే నేను వెళ్ళేసరికి శాంతి నేను అవసరం చెప్పాల్సి ఐ స్పేర్ అండ్ మై కిడ్స్ నాకు పుట్టిన పిల్లలు ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి చెప్పాలి చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది మనోడు నేను చెప్పింది పరిశీలించదు. నేనేమంటే మామూలుగా చేసి ట్రాన్సాక్షన్ మామూలు. సో ముందు రోజు 1 crore తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు. తీసుకోవచ్చు తీసుకున్నారంటే బయట వైజాగ్ బయట. సో అక్కడ
ఆ పని అంటే జస్ట్ పోస్ట్ ఈ వివరణ వచ్చాడు ఆయన ఎవరు క్వశ్చన్ బికాస్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే నాకు నమ్ముతాం. సో టీచర్ ఎవరిచ్చారు తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేశారు సార్ మనకు అడ్జస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ 1 crore 60 lakhs బ్యాక్ మిగతా 1 crore మనకి అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా యాక్చువల్గా డాక్యుమెంట్స్ అది కూడా సో 2 crores అడ్జస్ట్ చేసి యాక్చువల్లీ 4 crores ఇవ్వాలి. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ప్లస్. సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విల్లా చూపించాను. విల్లా చూపించాను తన సబార్డినేట్ కదా తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా చూపించారు. సో ఆ విల్లా చూసారు చూసారు అంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు మీరు చాక్లెట్ ఫస్ట్ పిల్లలు చాక్లెట్ వేస్తారు ఆ వచ్చేటప్పుడు మా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్స్ వాళ్ళకి ఇస్తారంటే వచ్చినప్పుడు చికాగో వెళ్ళిపోవడం చికాగో వెళ్ళిపోవడం 30-40 మంచి పర్ఫ్యూమ్స్ బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ హై రెస్పెక్ట్ కదా విజయసాయి సార్ చాలా కూడా తెలుసు. నేను అక్కడ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు చేసిన సహాయం అడిగిన సార్ ఇది సో జెంటిల్మెన్ ఒక పిల్లలు జీవితాన్ని చేయడం ఫిజికల్ రిలేషన్ నేనైతే తగ్గ పిల్లల శాఖ హోటల్ డేట్ చెప్తున్నాను. నువ్వు ఇలా చదువు మన బండి కష్టం నా అడుగు 8 weeks బేబీ ఉంది నాకు చూపిస్తుంది. ఎత్తుకున్న బేబీని దించేస్తున్నారు. దించేసి నా బేబీ కాదు కన్ఫర్మ్ అయితే చూపిస్తూ ఎవరైతే తల్లి చూపిస్తూ అక్కడ జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయ్యాను ఈ టార్చర్. నా పరిస్థితి చాలా దారుణం సార్. ఒకసారి ఆలోచిస్తారు ఇక్కడ ఆడపిల్లలు ఐపీ పడుతుంది డాక్యుమెంట్ చూపిస్తుంది అందరూ ఎవరు తెలియదు ఏమైనా చేశారు సార్ పేరు కొన్ని చేశారు అడగలేని పరిస్థితి. ఇదే కాదు ఇవాళ వీడియోలు కానీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని నాకు 50 సో సరే అయినప్పుడు మరి ఏం చేద్దాం నేనైతే నిలుచుకోవచ్చు నాకు గ్రాహకులకు నాకు న్యాయం చేసి ఆర్థికంగా న్యాయం చేస్తాను నేను ఉద్దేశిస్తున్నాను పిల్లలకి న్యాయం చేసి ప్లాన్ చేస్తున్నారు అన్నారు. నేను ఎందుకంటే ఆమెకి ఆ బిడ్డ నాకు తెలిసి సో అమ్మాయి అంటది న్యాయం చేసేది దీంట్లో ఆడపిల్లలు ఏం చేస్తున్నాను నేను పెళ్లి చేస్తున్నాను బిడ్డ కాదని తెలుసు కదా నీకు పెళ్లి చేస్తున్నాను నా వైపు నుంచి మ్యూచువల్ చేసేయాలి విజయసాయిలో ఏం ఈసారితో నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నా పిల్లలు కూడా వెళ్ళిపోవాలండి నాకు 40 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి 40 ఏళ్ళు ఎక్కడ వెళ్తాను విదేశానికి సార్ అది నాకు ఎందుకంటే నా దగ్గర సర్కన్స్ కానీ పక్కా తెలిసేవాడు. సర్కన్స్ అంటే నేను అమెరికా వెళ్ళదు విజయసాయి గారి వైజాగ్ వెళ్తున్నాగా బయట శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ ఇస్తున్నాను అక్కడికి వెళ్తున్నాను యాక్టివిటీలో తీసుకెళ్ళి 20-30 minutes సార్ కూర్చోబెట్టి శాంతం కూర్చోబెట్టి కాఫీ ఆఫీసర్ అమెరికా వెళ్ళడం వాళ్ళని మీరు ఆయన రైట్ వేస్ అది ఇండికేషన్ రెండు సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తున్నారు మీరు చాలా ఆలోచిస్తున్నారు యువసారి కూడా ఇచ్చారు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు అతను వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి మాత్రమే నేను చూసుకోవాలి మీరు టేక్ కేర్ నేను అమెరికా వెళ్ళలేదు ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ జరిగింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నం హాస్పిటల్ చూపించారు అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నం ఎవరు చేసిన అది చూపించినప్పుడు ఎక్కడ చూపించారు పెద్ద ఆయన బయటకు వస్తారు అంటారు ఆయన బయటికి రాదు వేరే వస్తారు అనిపిస్తూ అమెరికా నువ్వు ఈజీ వచ్చి నువ్వు వేరే పెళ్లి చేసుకో బాగున్నాడు. ఏప్రిల్ 15వ తారీఖు 2023 నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19 అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023 ఈవెన్ ఇట్ ఇస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు నేను ఆనెస్ట్గా చెప్తాను నేను అది సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన సార్ వస్తానంటే రాదు ఏప్రిల్ రావు డిసెంబర్ 12 వస్తాను కదా అప్పుడు వచ్చేది నువ్వు ధైర్యం ఉంటాడా
డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్ క్రిస్మస్ చేస్తుంది అక్కడ క్లాస్. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్. అలాగే రావు నువ్వు నా క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ కన్సీవింగ్, హౌ యూ గాట్ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిన క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావు అని చెప్పాడు. వాట్ ఈస్ దిస్? నేను అడగాలని క్వశ్చన్ అడగలేదు, అడగాలని అడగాల్సిన వాటి అడగవలసిన అడగలేదు, తప్పే అడగలేదు. సో డిసెంబర్లో రావద్దు. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ తెలుసు. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు, సార్ మా మీకు వచ్చేలేదు కదా, మీరు పెద్దలతో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి వైజాగ్ పోతాం ప్లీజ్ సార్. సార్ చూద్దామండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని తెలుసుకున్నాడు. సో అమ్మాయి విజయవాడలో నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదా సార్, శాంతి కంట్రో నా బిడ్డ నేను అనుకున్నాను, నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, అది చాలా స్వేచ్ఛ అవుతుంది. ఏదైతే స్వేచ్ఛగా చేయాలి బలవంతం అక్కడ అవుతుంది. సెక్స్ అయినా నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ బయట. సో ఆ ఫేస్ చూపించాలంటే అట్లా కదా నా అర్థం చూసుకుని వచ్చానండి ఇక్కడ అంటే లేదు నా క్వశ్చన్ అడిగాడు. ఏం కలవాలని సరే దురదృష్టం ఏంటంటే వచ్చిన ఆ ఉన్నప్పుడు శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపు బిడ్డను చూసే అవకాశం 2 వీక్స్ వైజాగ్లో ఉన్నాను, ఒక 1 వీక్ ఉన్నాను, కావాలి పల్లెలు. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9 2023 జనవరి 9 వెళ్తా అనగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ పెట్టలేదు. ఏంటి నేను అడగాలని చేయగలిగాను అంటే లేదు నాకు ఇష్టం లేదు, నేను మీ ఇంటి పేరు వెళ్ళదలుచుకోవట్లేదు, నేను చేసుకున్నాను అని ఏదో నాకు ఇది ఆడపిల్లలు ఏమాడుతున్నా బిడ్డలు చూసుకొస్తున్నాను లేను. ఇది సార్ సో నేను వెళ్ళిపోయాను. నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. చిత్రం ఏంటంటే ప్లీజ్ గో దిస్ పాయింట్. జనవరిలో 9th వెళ్ళాలని రోజు ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తామా అని చెప్పాను. నువ్వు రవీంద్రనాథ్ దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాను విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరు తెలియదు సుభాష్, ఫస్ట్ టైం నా పేరు. అప్పుడప్పుడు అని ఒక 2 నెలలు వస్తానంగా శాంతి స్వతహాగా నాకు ఫ్రెండ్స్ అమెరికా ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్ ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, ఈ బిడ్డ మొదట కాదు నాకు వాళ్ళు చెప్తాం, వాళ్ళు నాకు చేసి మీ మిస్సెస్ ఐవీఎఫ్ చేస్తున్నాను చెప్తాను. నేను శాంతి ఐవీఎఫ్ చేస్తున్నాను ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు సరే ఏమో ఐవీఎఫ్ చేసుకున్న బాగా దాడున్నాను. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసుకుని డాక్యుమెంట్ చూసిన తర్వాత డిసిషన్ అది కూడా లేదండి. ఒక అన్నం భర్త లేకుండా భారతదేశం పవిత్రమైన సంప్రదాయం దేశంలో ఐవీఎఫ్ చేస్తారన్నాము. ఇది పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ డాక్యుమెంట్స్ ప్రెజెన్స్ అలా ఐవీఎఫ్. సరే సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను. హాస్పిటల్ చేశాను. 2022 జనవరిలో వెళ్ళాను. 23 జనవరిలో వెళ్ళాను. 24 జనవరి వెళ్ళాను. అంతే తీసుకొని జనవరి 24 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను. 1 month ఉన్నాను. జనవరి 9 రిటర్న్ అయిపోయాను. 3 వీక్స్ అయిపోయాను. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ ఇస్తుంది, పాస్పోర్ట్ చేసి డేట్ ఇస్తుంది, రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసారు. ఫ్రీగా కట్టకపోతే తెచ్చే భాషలో చెప్తాను. అసలు ఆ లేదు ఇది నేను కథతో డోలర్ తీసుకున్నాను అంటే శాంతి సదాగా అడుగుతుందంటే నేను మా ఆవేశంలో శాంతి నాకు నేను విజయసాయి రెడ్డి గారికి
ఆయన బాబు కావాలనుకున్నాడు. ఈసారి గారికి నాకు ఇష్టము, దేవుడికి ఈసారి గారికి ఇష్టము, ఈసారి గారికి ఇవ్వలేదు. ఆయన కూర్చుంది ఆ కూర్చుంది ఆడబెట్టుకుంటుంది. కాబట్టి నేను బాబు కావాలంటే బాబుని కలిగి పెట్టాను. నా దృష్టిలో పోయింది ఆయన వేల పెట్టి ఎన్టీఆర్ నడుచుకోవాలా అని కూర్చోబడుతుంది. సరే కలిగి పెట్టావా బాబు కనపడి నేను వైజాగ్ విసిరిస్తాను. సరే నా డాక్యుమెంట్స్ చూపించండి, డాక్యుమెంట్స్ చూపిస్తాను. అయిపోయినప్పుడు డాక్యుమెంట్ అలాగే అనుకోండి. మామూలు ఒక 1 month సార్ జానవరిలో ప్లాన్ అయితే మనకి జానవరి అంతా పీరియడ్ రావచ్చు. అయిపోయినప్పుడు అన్ని పేరు మార్చేసాము. నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతావు నమ్మినప్పుడు చెప్పు ఆపాలి. నువ్వు నమ్మాలి అంటే నువ్వు చూపించినప్పుడు ఫిజికల్ రిలేషన్ అయ్యింది అని నేను డిసైడ్ చేశాను. ఫిజికల్ రిలేషన్ అనుకో. సరే ఫిజికల్ రిలేషన్ ఎవరితో యువత కూడా అవుతారు. చక్కగా చెప్పి విజయసారి గారు ఫిజికల్ రిలేషన్ అడగల పత్రిక పెట్టుకోవద్దు. చెప్తాను అడగల విజయసారి గారు అడిగే ధైర్యం దానికి ప్రత్యేకమని నాకు ఫీజు అయిపోయి ఇది ఆడతాను. సార్ నేను సత్య ప్రమాణాలు చెప్తున్నాను. నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. అయ్యూకి చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను చూడదు సార్. పెద్ద పాప ఉండాలి ఇది యూనివర్సిటీ నాకు ఈ పెద్ద పాప నేను అసలు ఆడవాళ్ళకి హాస్పిటల్కి లేదు ఇది తెలియదే నేను పెద్దతో ద్వారా తీసుకున్నాను అంటే శాంతి సదాగా అడుగుతుందంటే నేను నా ఆవేశంలో శాంతి చెప్తున్నాను. నాకు నేను విజయసారి రెడ్డి గారికి తెలియదు. ఆయన బాబు కావాలనుకున్నాడు. ఈసారి గారికి నాకు ఇష్టము, దేవుడికి ఈసారి గారికి ఇష్టము, ఈసారి గారికి ఇవ్వలేదు. ఆయన కూర్చుంది ఆ కూర్చుంది ఆడబెట్టుకుంటుంది. కాబట్టి నేను బాబు కావాలంటే బాబుని కలిగి పెట్టాను. నా దృష్టిలో పోయింది ఆయన వేల పెట్టి ఎన్టీఆర్ నడుచుకోవాలా అని కూర్చోబడుతుంది. సరే కలిగి పెట్టావా బాబు కనపడి నేను వైజాగ్ విసిరిస్తాను. సరే నా డాక్యుమెంట్స్ చూపించండి, డాక్యుమెంట్స్ చూపిస్తాను. అయిపోయినప్పుడు డాక్యుమెంట్ అలాగే అనుకోండి. మామూలు ఒక 1 month సార్ జానవరిలో ప్లాన్ అయితే మనకి జానవరి అంతా పీరియడ్ రావచ్చు. అయిపోయినప్పుడు అన్ని పేరు మార్చేసాము. నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతావు నమ్మినప్పుడు చెప్పు ఆపాలి. నువ్వు నమ్మాలి అంటే నువ్వు చూపించినప్పుడు ఫిజికల్ రిలేషన్ అయ్యింది అని నేను డిసైడ్ చేశాను. ఫిజికల్ రిలేషన్ అనుకో. సరే ఫిజికల్ రిలేషన్ ఎవరితో యువత కూడా అవుతారు. చక్కగా చెప్పి విజయసారి గారు ఫిజికల్ రిలేషన్ అడగల పత్రిక పెట్టుకోవద్దు. చెప్తాను అడగల విజయసారి గారు అడిగే ధైర్యం దానికి ప్రత్యేకమని నాకు ఫీజు అయిపోయి ఇది ఆడతాను. సార్ నేను సత్య ప్రమాణాలు చెప్తున్నాను. నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. అయ్యూకి చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను